జపాకుసుమసంకాసం కాశ్యపేయం మహోద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతే దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తేదీ 15/2/2026 ఆదివారం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 5:59 తిథి త్రయోదశి సాయంత్రం 5:04 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ 7:48 వరకు. వర్జం రాత్రి 11:58 నుండి 1:38 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:26 నుండి 5:12 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:59 నుండి 2:41 వరకు. నేటి విశేషం మహాశివరాత్రి మాఘపాదివారం. మనకు మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మహాశివరాత్రి చేస్తారు. అయితే ఇవాళ రోజు సాయంత్రం దాకా కూడా త్రయోదశి ఉన్నది, కానీ ఇవాళ రోజే శివరాత్రి చేయాలి. కారణం ఏంటంటే మనకి సూర్యాస్తమయం దాటేటప్పటికి చతుర్దశి ఉండాలి, అది ఇవాళ రోజే ఉంటుంది. కాబట్టి లింగోద్భవ కాలంలో అంటే మహాశివుడు ఏదైతే రూపంతో ఉన్నటువంటి శివుడు రూపం లేనటువంటి లింగంగా ఆవిర్భవించినటువంటి రోజు మహాశివరాత్రి అన్నమాట. కాబట్టి అర్ధరాత్రి రోజు శివుడు లింగంగా ఉద్భవించినటువంటి రోజు. లింగోద్భవ సమయంలో అన్ని శైవ క్షేత్రాల్లో కూడా అన్ని శివాలయాల్లో కూడా విశేషించి చాలాగా శివుడికి అభిషేకాదులు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఇవాటి రోజు రాత్రి శివుడికి చేసేటటువంటి అభిషేకాదులు ఏవైతే ఉంటాయో అవి చాలా కోట్ల రెట్లలో పుణ్య సముపార్జనకి సహకరించేదిగా ఉంటుందన్నమాట. మనకి చాలామంది నోళ్ళల్లో ఒక మాట వింటూ ఉంటాం, జన్మానికో శివరాత్రి అని చెప్పేసి. అంటే మనం జన్మించిన తర్వాత ఒక్కరోజైనా శివరాత్రి కనుక జరుపుకోగలిగితే శాస్త్ర ప్రకారం వారి జన్మ సార్థక్యం పొందుతుందని చెప్పేసి. అలాంటి ఇవాళ మహత్తరమైనటువంటి రోజు నాడు ఉదయం నుండి ఉపవాస దీక్షను స్వీకరించి మహానుభావుడైనటువంటి శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉపవాసం రాత్రి దాకా ఉండి రాత్రికి లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకాలు రుద్రహోమాలు లింగోద్భవ సమయంలో చేసేటటువంటి అభిషేకాదులకి చాలా విశేషమైన సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం, శివరాత్రి వ్రతంలో అభిషేకాలు మాత్రమే కాదు జాగరణ కూడా దాగి ఉంటుందన్నమాట. ఇవాళ రోజు పూర్తిగా నిద్ర పడుకోకుండా ఉండడం అనేది ఉంటుంది జాగరణ అన్నమాట. జాగారం చేయటం, రేపు మళ్ళీ ఏ ఉదయం మధ్యాహ్నం పడుకోకుండా రేపు సాయంత్రం చుక్కన చూసి పడుకున్నట్లయితే అది పూర్తిగా జాగరణతో కూడుకున్నటువంటి ఉపవాసం అవుతుంది. కాబట్టి అలాగ జన్మానికిలో ఒక్క శివరాత్రి చేసినట్లయితే జన్మ ధరించిపోతుందని చెప్పి మనకి నానుడి పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అలాగే మాఘపాదివారం కూడా ఉన్నటువంటి కారణంగా రవిని ఉద్దేశించి చేసేటటువంటి దానాధికాలు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. ఇవాళ రోజు మొక్క కట్టుకుంటూ ఉంటారు మాఘపాదివారం చాలా మంది, మళ్ళీ పాలు కూడా పొంగిస్తూ ఉంటారు. సూర్యుని ఉద్దేశించి చేసేటటువంటివన్నీ కూడా ఆరోగ్యానికి చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. ఇవాళ రోజు రవిని ఉద్దేశించి చేసేటటువంటి దానాధికాలు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది అన్నమాట. అలాగే మనకి రేపటి కాలమానంలో సోమవారం సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సదబ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.